హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, వాళ్ళ ముఖాలు చూస్తే నాకు కోపం వస్తుంది. వాళ్ళ మొహాలు చూస్తే నాకు కోపం వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ సీ దేర్ ఫేసెస్. ఐ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ సీ దేర్ ఫేసెస్ అంటే వాళ్ళ మొహాలు చూస్తే నాకు కోపం వస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళకి దూరంగా ఉండు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టే అవే ఫ్రమ్ దెమ్. స్టే అవే ఫ్రమ్ దెమ్ అంటే వాళ్ళకి దూరంగా ఉండు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇక్కడికి మళ్ళీ ఎప్పుడు రాకు. ఇక్కడికి మళ్ళీ ఎప్పుడు రాకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నెవర్ కమ్ హియర్ అగైన్. నెవర్ కమ్ హియర్ అగైన్ అంటే ఇక్కడికి మళ్ళీ ఎప్పుడు రాకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్ అంటే నేను నీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు దెబ్బ ఎలా తగిలింది. నీకు దెబ్బ ఎలా తగిలింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ గెట్ హర్ట్. హౌ డిడ్ యూ గెట్ హర్ట్ అంటే నీకు దెబ్బ ఎలా తగిలింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది నా పని కాదు. ఇది నా పని కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ మై జాబ్. దిస్ ఈజ్ నాట్ మై జాబ్ అంటే ఇది నా పని కాదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నా నవ్వుని ఆపుకోలేకపోయాను. నేను నా నవ్వుని ఆపుకోలేకపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కుడ్ నాట్ ఆర్ ఐ కుడెంట్. ఐ కుడెంట్ కంట్రోల్ మై లాఫ్. ఐ కుడెంట్ కంట్రోల్ మై లాఫ్ అంటే నేను నా నవ్వుని ఆపుకోలేకపోయాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎవరినైనా అడుగుతున్నావా. నువ్వు ఎవరినైనా అడుగుతున్నావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ ఆస్కింగ్ సమ్వన్ ఎల్స్. ఆర్ యూ ఆస్కింగ్ సమ్వన్ ఎల్స్ అంటే నువ్వు ఎవరినైనా అడుగుతున్నావా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాడిని తక్కువ అంచనా వేయకు. వాడిని తక్కువ అంచనా వేయకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ అండర్ఎస్టిమేట్ హిమ్. డోంట్ అండర్ఎస్టిమేట్ హిమ్ అంటే వాడిని తక్కువ అంచనా వేయకు. అలాగే ఆమెని తక్కువ అంచనా వేయకు అంటే డోంట్ అండర్ఎస్టిమేట్ హర్. డోంట్ అండర్ఎస్టిమేట్ హర్. వాళ్ళను అంటే డోంట్ అండర్ఎస్టిమేట్ దెమ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఈరోజు ఏమైంది. నీకు ఈరోజు ఏమైంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ విత్ యూ టుడే. వాట్స్ రాంగ్ విత్ యూ టుడే. వాట్స్ రాంగ్ విత్ యూ టుడే అంటే ఈరోజు నీకు ఏమైంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ప్రస్తుతానికి నన్నేమీ అడగొద్దు. ప్రస్తుతానికి నన్నేమీ అడగొద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఫర్ నౌ. డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఫర్ నౌ అంటే ప్రస్తుతానికి నన్నేమీ అడగొద్దు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు వేరే పని లేదా. నీకు వేరే పని లేదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ అంటే నీకు వేరే పని లేదా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను టైంకి అక్కడ ఉండాలి. నేను
టైంకి అక్కడ ఉండాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ షుడ్ బీ దేర్ ఆన్ టైమ్. ఐ షుడ్ బీ దేర్ ఆన్ టైమ్ అంటే నేను టైంకి అక్కడ ఉండాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై మొబైల్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్. మై మొబైల్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్ అంటే నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను ఇంకా నడవలేను. నేను ఇంకా నడవలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాంట్ వాక్ ఎనీమోర్. ఐ కాంట్ వాక్ ఎనీమోర్. అలాగే నేను ఇంకా రాయలేను అన్నదాన్ని ఐ కాంట్ రైట్ ఎనీమోర్. అలాగే నేను ఇంకా పరిగెత్తలేను అన్నదాన్ని ఐ కాంట్ రన్ ఎనీమోర్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కరెంటు బిల్లు కట్టడానికి లాస్ట్ తేదీ ఎప్పుడు? కరెంటు బిల్లు కట్టడానికి లాస్ట్ తేదీ ఎప్పుడు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు పే కరెంట్ బిల్. వెన్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు పే కరెంట్ బిల్ అంటే కరెంట్ బిల్ కట్టడానికి లాస్ట్ తేదీ ఎప్పుడు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, తలుపు తాళం వేయడం మర్చిపోకు. తలుపుకు తాళం వేయడం మర్చిపోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ టు లాక్ ద డోర్. డోంట్ ఫర్గెట్ టు లాక్ ద డోర్ అంటే తలుపు తాళం వేయడం మర్చిపోకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ స్విచ్డ్ ఆఫ్ హిస్ ఫోన్. హీ స్విచ్డ్ ఆఫ్ హిస్ ఫోన్ అంటే అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, యోగా వల్ల నేను బరువు తగ్గుతున్నాను. యోగా వల్ల నేను బరువు తగ్గుతున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ లాసింగ్ వెయిట్ బికాజ్ ఆఫ్ యోగా. ఐ యామ్ లాసింగ్ వెయిట్ బికాజ్ ఆఫ్ యోగా అంటే యోగా వల్ల నేను బరువు తగ్గుతున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్విలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు. నువ్విలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ నెవర్ థాట్ దట్ యూ వుడ్ డూ దిస్. ఐ నెవర్ థాట్ దట్ యూ వుడ్ డూ దిస్ అంటే నువ్విలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈరోజు గ్రహణం ఉంది. ఈరోజు గ్రహణం ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దెర్ ఈజ్ అన్ ఎక్లిప్స్ టుడే. దెర్ ఈజ్ అన్ ఎక్లిప్స్ టుడే అంటే ఈరోజు గ్రహణం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.